కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర పతనమైంది. కిలో 3 రూపాయలు కూడా పలకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డెక్కారు. టమాటాలను రోడ్డుపైన పారబోసి నిరసన తెలిపారు రైతులు. 6 గాలం శ్రమించి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే ఇప్పుడు మద్దతు ధర పలకటం లేదని వాపోతున్నారు. ఫలితంగా అప్పులపాలు అవుతున్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రైతులందరూ తరపు నుంచి వేడుకుంటున్నాం. రైతులకు ఏదైనా ఆదుకోండి ఒక గత రూపంలో జిల్లా అధికారులకి కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర పతనమైంది. కిలో 3 రూపాయలు కూడా పలకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డెక్కారు. టమాటాలను రోడ్డుపైన పారబోసి నిరసన తెలిపారు రైతులు. 6 గాలం శ్రమించి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే ఇప్పుడు మద్దతు ధర దొరకటం లేదని వాపోతున్నారు. ఫలితంగా అప్పులపాలు అవుతున్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఇప్పటికే ఉల్లికి సరైన ధర లేదని ఉల్లి రైతులు ఉల్లిపాయలు రోడ్డుపైన పోసిన ఘటనలు చాలా చూసాం. కానీ ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటాకు సరైన గిట్టుబాటు ధర లేదని రైతులు రోడ్డు ఎక్కడానికి గల కారణాలేంటి? సంపత్, ఖచ్చితంగా 6 గాలం కష్టించి శ్రమించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కోసం, మద్దతు ధర కోసం ఇప్పుడు అన్నదాతలు ప్రతిసారి కూడా ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కసారి మనం చూసుకుంటే గతంలో ఉల్లిపాయలన్నీ కూడా రోడ్డు పైన పోసి ఆందోళన బాట పట్టారు. ప్రతి సంవత్సరం తమకి ఈ గొడవ ఏంటి, ఈ కర్మ ఏంటి అని చెప్పేసి కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 100లకు సంబంధించినటువంటి ఉల్లి క్వింటాళ్ళు మార్కెట్ రావడం, అక్కడ సరైనటువంటి మద్దతు ధర కలగకపోవడంతో రోడ్డు పైన పోసి ఆందోళనకు దిగడం ఇది పరిపాటిగా మారిపోయింది. అయితే ఇదే కోవలోకి ఇటు టమోటాకు సంబంధించి కూడా రావడంతో ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ టమోటా మార్కెట్ చాలా ప్రసిద్ధి. ఇక్కడి నుంచి టమోటాలు ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ 100ల క్వింటాలకు సంబంధించి ప్రతిరోజు కూడా నిత్యం మార్కెట్ కు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక్కసారిగా రైతన్నను పూర్తిగా ముంచేశాయని మాత్రం చెప్పుకోక తప్పదు. నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఒక బాక్స్ ఖరీదు 150 నుంచి 180 రూపాయల వరకు కూడా పలిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక బాక్స్ లో మినిమం 40 కిలోల టమోటా ఉంటుంది. ఈ రోజు ఒక్కసారిగా అమాంతం ఆ ధర ఏకంగా 60 నుంచి 80 రూపాయలకి పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే 100 రూపాయల ధర పడిపోవడంతో ఒక్కసారిగా రైతన్న బగ్గుమన్నాడు. తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ టమోటాలు ఏవైతే తమతో పాటు తెచ్చుకున్నటువంటి టమోటాలన్నీ కూడా కింద పారపోసి ఆందోళనకు దిగాడు. తాము పంటను పండించేందుకు మొక్క అంటే కొనేటప్పటి నుంచి కూడా ఒక మొక్క కొనాలంటే ఒక మొక్కకు 10 రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొక్క తీసుకొని వచ్చి నాటే ఏవైతే కల్టివేషన్ చేసేందుకు ప్రారంభించేటటువంటి సమయంలో కూలీలకైతేనేమి, అలాగే దానికి వేసేటటువంటి మందులు అయితేనేమి, యూరియా అయితేనేమి, ఎరువులు అయితేనేమి, వీటన్నిటికి సంబంధించి ఒక ఎకరా పంట పండించేందుకు తడిచి మోపడవుతుంది. పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నాం. దానికి సంబంధించి బాగా పంట ఏపుగా పెరిగి మంచిగా పంట చేతికి వచ్చి ఆనందపడుతున్నటువంటి సమయంలో ఆ పంటను కోసి మార్కెట్ కు తీసుకొని వస్తే ఒక్కసారిగా ధర పూర్తిగా పతనం అవుతోంది అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వాలు పూర్తిగా తమకు మద్దతు ప్రకటించాయి. ఏదైతే రైతన్న ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ప్రభుత్వాలు అలాగే ప్రతిపక్షాలు, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఒకప్పుడు అధికార పక్షంగా ఉండేది. సో
ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమకొచ్చి మద్దతు తెలపడం, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవటం, ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయింది. కానీ ఎవరున్నా వారికి సంబంధించినటువంటి వారి రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు మాత్రమే తమ పంట గాని తమ ఆందోళన గాని పనికి వస్తుంది, కానీ తమకు మాత్రం న్యాయం కలగడం లేదన్నది వారి వాదన. ఈ రోజు పత్తికొండకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ లో టమాటాలు పారపోయడం అనేది కొత్త ఏం కాదు. గతంలో అనేక సార్లు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఆందోళనకు దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు అయితేనేమి అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా రావడం, వెంటనే అక్కడ రైతుల్ని కూడా కాస్త సమయం పాటించండి, అలాగే శాంతింప చేయటం, వారికి ఏదో రకంగా ఒక ధర ప్రకటించడం, ఆ తర్వాత వెళ్లిపోవటం, ఇదంతా కూడా పరిపాటిగా మారిపోయింది. కానీ మనకు ఇవన్నీ వద్దు. టమోటా ఈ ప్రాంతంలో దగ్గర వేల ఎకరాల్లో ఈ పంటను అనేది ప్రతి ఏడాది కూడా పండించడం పరిపాటిగా వస్తుంది. సో దీన్ని నిల్వ పెట్టుకోవడానికి ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్లతో పాటు ఒక జ్యూస్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రైతన్నలు ఎప్పుడో డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాము, పెట్టిన తర్వాత రైతులకు మద్దతు ధర, అలాగే ఏవైతే ధర లేనప్పుడు ఆ టమోటాలను కొని జ్యూస్ ఫ్యాక్టరీకి తరలిస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం అనేది పరిపాటిగా మారిపోయిందని చెప్పేసి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టమోటాకి సంబంధించి ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీకి అంటే ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు కూడా. సో దాన్ని వేగవంతంగా చేసి వీలైనంత త్వరగా ఇక్కడ రైతన్నలు ఏదైతే పత్తికొండ, అలాగే చుట్టుపక్కల ఆలూరు, హొసూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పండించే పంటను మార్కెట్ కి తెచ్చినప్పుడు అక్కడ సరైనటువంటి ధర లేనప్పుడు పూర్తిగా అక్కడి నుంచి జ్యూస్ ఫ్యాక్టరీకి తరలించేలా, లేదా జ్యూస్ ఫ్యాక్టరీతో ముందస్తుగానే ఒప్పందం చేసుకొని అక్కడ పండించినటువంటి పంటను నేరుగా ఆ ఫ్యాక్టరీకే ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు కొందరు అంటే ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేసి ఆ టమోటాను కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు కూడా ప్రస్తుతం ఈ ప్రాంతంలో పండుతున్నటువంటి టమోటా జ్యూస్ కు అనుగుణంగా ఉండదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో ఈ సంబంధించినటువంటి ఏదైతే నారు వేస్తున్నారో అంటే ఆ మొక్కకు సంబంధించి పూర్తిగా మారిస్తే అది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది, జ్యూస్ కూడా పనికొస్తుందని చెప్పేసి కూడా ఒక సలహా సూచన కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ గా ఫ్యాక్టరీలు ప్రారంభమైన తర్వాత దాన్ని పూర్తిగా అమలు పరిచే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి పాలకులు అయితేనేమి అధికారులు అయితేనేమి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా ఆన్ గోయింగ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో రైతన్నలకు మాత్రం పండించిన పంటకు పూర్తిగా గిట్టుబాటు ధర కలగకపోవడంతో ఆందోళన బాటపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రస్తుతం కూడా ఉల్లికి సంబంధించినటువంటి పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది 12 రూపాయల మాదిరిగా. అలాగే ఎవరైతే రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారో, ఒకవేళ కోసినా కొయ్యకున్నా ఒక హెక్టార్కి సంబంధించి అంటే ఒక ఎకరాకి సంబంధించి కంప్లీట్ గా ఇంత అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పేసి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ధరను నిర్ణయించడం కూడా ఉల్లికి సంబంధించి చూస్తున్నాం. మరోవైపు ఉల్లి పంటను ఇటు కాలువలలో పారపోయడం, అలాగే పంటల తోటల్లోనే వదిలివేయడం అనేది కామన్ గా ఉంది. సో ఉల్లి పంట అలాగా కొనసాగుతున్నటువంటి కష్టాలు ఇప్పుడు టమోటా కూడా ప్రస్తుతం రైతులు ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే రైతన్న చేసిన అప్పులన్నీ తీర్చలేక ఇటు పంటను అమ్ముకోలేక పూర్తిగా ఆత్మహత్యల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో దీన్ని నిరసిస్తూ ఈ రోజు పత్తికొండ మార్కెట్ యార్డ్ లో తాము తెచ్చుకున్నటువంటి పంట ఒక్కసారిగా ధర పతనం కావడంతో ఆ పంటనంతా కూడా పూర్తిగా పారపోసి ఆందోళన పట్టారు. అధికారులు గాని అలాగే పాలకులు గాని వచ్చి తమకు హామీ ఇవ్వాలి, నిర్దిష్ట ధరను నిర్ణయించాలి. పూర్తిగా ఏకంగా కిలో 2 రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు టమోటాకు సంబంధించి కొనేందుకు ఇటు రైతు బజార్లలోకి వెళ్ళినా అలాగే మిగిలిన మార్కెట్లోకి వెళ్ళినా అది మాత్రం ధర ఎక్కువగా ఉంటుంది. మరి అది ఎక్కడ వ్యత్యాసం వస్తుంది? సో దీనికి సంబంధించి మధ్య దళారీలు బాగుపడుతున్నారు. ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు మాత్రం ఆ మద్దతు ధర పక్కన పెడితే కనీసం గిట్టుబాటు ధర కలగడం లేదు. కానీ ఆ పంటను అమ్మేటటువంటి మధ్య దళారీతో బాగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఇటు వినియోగదారునికి పోనీ ఇంత తక్కువగా ఉంది, పోనీ వినియోగదారికి అంటే ప్రజలకు ఏమన్నా తక్కువగా టమోటా వస్తుందంటే అందుకు అదనంగా రేట్లు పెట్టి పెంచుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి వినియోగదారునికి ఆదాయం రాక రైతన్నకు ఆదాయం లేక మరి ఎవరు బాగుపడుతున్నారు అనేది
ఇటు రైతు సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మానిటరింగ్ అనేది సరిగా చేయట్లేదు. అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. మధ్యదళారీ వ్యవస్థ రైతన్నను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని చెప్పేసి కూడా ఇటు వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. ఒకవైపు ఇటు పూర్తిగా అంటే మద్దతు ధర కోసం గతంలో ప్రజా సంఘాల ఆందోళన, అలాగే పెద్ద ఎత్తున ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో అవన్నీ రావడం, ఆందోళనకు మద్దతు పలకడం కామంగానే వచ్చింది. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించేటటువంటి పంటను వారే నేరుగా అమ్ముకునేందుకు ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేయడం, వాటితో పాటు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకు ఉపాధి కల్పించేలా ప్రత్యేకంగా కొందరు నిరుద్యోగులకు ఆ రైతు బజార్లలో కూడా అవకాశం కల్పించారు. ప్రస్తుతం రైతులు తప్ప మిగతా వారందరూ కూడా రైతు బజార్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూసుకుంటే పండించిన పంటను అమ్ముకునేందుకు ప్రస్తుతం రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే అంతా ఇంత లేవు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రాష్ట్రంలో మామిడితో పాటు అలాగే ఉల్లి, ప్రస్తుతం టమోటా, ఇలా ప్రతి పంటకు కూడా ఆపసోపాలు పడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా వివిధ శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ పైన కూడా ప్రత్యేకంగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఆయన సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే గతంలో తోతాపురి మామిడికి ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 4 రూపాయలు మద్దతు ధర అంటే అదనంగా చెల్లించడం, ఏకంగా 540 కోట్ల రూపాయల కేంద్ర నిధులను రైతుల ఖాతాల్లోకి మళ్లించినటువంటి పరిస్థితి తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఉల్లికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో 12 రూపాయలు కిలోకు మద్దతు ధరగా ప్రకటించి దాన్ని అందించడం కూడా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టమోటాకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మద్దతు ధర ప్రకటించేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే తాజాగా టమోటాను ఆందోళన బాట పట్టి పూర్తిగా రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేయడం అనేది తగదని, వీలైనంతగా అంటే కొందరు మాత్రం పొలాల్లోనే పశువులకు వదిలేస్తున్నారు, మరికొందరు ప్రజలకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తామంతా కూడా అప్పుల పాలైపోతున్నాం, అప్పులు తీర్చుకునే మార్గం ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రము ఇటు కర్నూలు జిల్లాలో ఉల్లికి టమోటాకు పెట్టింది పేరు. పెద్ద ఎత్తున పంట దిగుబడి ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలో మరి వాటికి సంబంధించి పూర్తిగా మద్దతు ధర లేకపోయినా కనీసం గిట్టుబాటు ధర తమకు కలిగించాలని చెప్పేసి కూడా వారందరూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పాలకులు అలాగే అధికారులు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసి అసలు ఏ పంట వేస్తున్నారో, అది ఎంత దిగుబడి వస్తుంది, ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంత ఎగుమతి జరుగుతుంది, వీటికి సంబంధించి పూర్తిగా కూడా ఓకే రైట్, థ్యాంక్ యూ హరికిషన్.